గంజాయి తాగి మాట్లాడతాడు ఆయన. గంజాయి ఆయన నోట్లప్పుడు గంజాయి ఉంటుంది, ఒక పక్క ఇది ఉంటుంది పాన్ పరాగ్, ఆ పాన్ పరాలో గంజాయి మాట్లాడతాడు. అలాంటి వాళ్ళకి చెప్పినా మీ విలువ తక్కువ, నా విలువ తక్కువ. ఆయన కర్మ కొద్ది ఆ రోజు చంద్రబాబు నాయుడు పెట్టిన భిక్ష ఈవేళ కొడాలి నాని అనే వ్యక్తి గురించి మాట్లాడాలంటే మాకే సిగ్గేస్తుంది. ఒక మధ్యలేనటువంటి గంజాయి నాని గురించి మాట్లాడాలని పరిస్థితి మాకు లేదు. ఇంకా మా అమర్నాథ్ గారు వారు కూడా విమర్శించేస్తున్నారు. పాపం ఆయన పోయి గాలిలో ఉంటుండే ఇప్పుడు ఆయన. అమర్నాథ్ ఇంకా నువ్వు తెలుసుకోకపోతే ఎలాగమ్మా, నువ్వు ఇంకా తెలుసుకోకపోతే ఎలాగా? వాడు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేశావు, చదివిన పర్యాసం ఏముంది? ఇప్పుడు ఎక్కడ పోటీ చేస్తావు నీకే తెలియని పరిస్థితి. ఎందుకు వచ్చిన పరిస్థితి? అందుచేత వ్యక్తిత్వం కాపాడుకోవాలి అమర్నాథ్, కుటుంబం తన ప్రతిష్టను కాపాడుకోవాలి. వాడు ఏదో పదవి ఇచ్చాడని చెప్పి పదవి దిగజారిపోతే నువ్వే ఇబ్బంది పడుతున్నావు. మేము చూసాం కదా నిన్న ఈరోజు. అసలు ఈ సీట్ అక్కడ ఒక మంత్రికి సీట్ ఇవ్వని పరిస్థితి వచ్చిందంటే అమర్నాథ్ ఇంకా నువ్వు ఎందుకు ఆలోచిస్తున్నావయ్యా చెప్పు? ఇంకా ఎందుకు ఆ దిక్కుమాల స్క్రిప్ట్ చదువుతావు? వాళ్ళు స్క్రిప్ట్ ఇవ్వడు కానీ ఇవ్వ దొరికో పాపం. జగన్మోహన్ రెడ్డికి అమర్నాథ్ అనేటువంటి మరి ఆయన దృష్టిలో పనికి వాళ్ళని చూసుకున్నాడు. నేను చూసుకున్నాడు ఆయన ఏది ఇచ్చి చదివేస్తాడు? పద్ధతి కాదు. నువ్వు మాట్లాడేటప్పుడు ఇండస్ట్రీ తెచ్చామంటాడు అమర్నాథ్ గారు. ఓకే చెప్పమ్మా అమర్నాథ్ ఏ ఇండస్ట్రీ తెచ్చావు విశాఖపట్నానికి? ఒక్కటి చెప్పమ్మా, పేరు తెలియదు నాకు. నువ్వు చెప్పు. కోకోకోల తెచ్చావా? ఏషియన్ పెయింట్స్ తెచ్చావా? చెప్పు నాకు ఏం తెచ్చావు? లేదా లుల్లు తెచ్చావా? ఏం చెప్పోయా? అమర్నాథ్ మంత్రిగానే ఉన్నా కదా, లోకేష్ గారితో ఒక్క నిమిషం మాట్లాడే అర్హత మీ పార్టీ ఎవరికైనా ఉందా? ఆయన ఎంత చక్కగా అవగాహనతో మాట్లాడాడు. పాదయాత్ర ఎంత స్టడీ చేశారు ఆయన. అంచేత నేను అమర్నాథ్ వరకు నేను కొడాలి నాని వరకు నోరు సంపాదించుకొని మాట్లాడితే మంచిది, మీకే మంచిది. నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతుంది అంటారు. నోరు చెడ్డ అయితే ఊరు కూడా చెడ్డ అవుతుంది. అది చెడ్డ అయింది అమర్నాథ్ గారికి. విశాఖ జిల్లాలో నీకు స్థానం లేకుండా గాలిలో ఉంచాడు జగన్మోహన్ రెడ్డి నిన్ను. ఇంకా నువ్వు ఎందుకయ్యా మాట్లాడుతావు అమర్నాథ్? అంచేత మీ అయిపోయింది, మీ చరిత్ర మీ వ్యవహారం అయిపోయింది. దుకాణం బంద్, కేర్ కథం అయిపోయింది. కనుక ఎప్పటికైనా అవగాహనతో మాట్లాడండి. 2 నెలలు టైం ఉంది. ఏవైనా చేయగలిగితే ఇంకా శంకుస్థాపన చేసే పరిస్థితులు లేరు. మీరు ఉన్నాయి చంద్రబాబు గారు తెచ్చిన ఆ పేజీని కనీసం పూర్తి చేసి ఉన్న పేరైనా తెచ్చుకోమని ఓ మంత్రి బాబు ఊడిపోయినాడు, ఓ మంత్రి ఉన్నాడు ఇక్కడ. అంచేత మీరు మంత్రులు ఎప్పటికైనా జాగ్రత్తగా మాట్లాడితే మంచిది.